హైదరాబాద్ కు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సుస్వాగతం. బీజేపీ బహిరంగ సభ మే 10 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షలాదిగా ప్రధాని సభకు వెళదాం. వికసిత్ భారత్ లో భాగస్వామ్యమవుదాం. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ, బీజేపీ బహిరంగ సభకు మోదీ వస్తూ ఉన్నారు కదా. ఈ మోదీ సభకు పెద్ద ఎత్తున సైనికులు, దేశానికి సేవలు అందించినటువంటి సైనికుల్లో కల్నళ్ళు వీళ్ళంతా ఇక్కడికి మోదీ సభకు రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడదాం. సార్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర గారు తెలంగాణలో వీరు చేస్తున్నారు కాబట్టి అతన్ని ఒక సంభాషణ ఇంటందుకు వచ్చాము. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. నెక్స్ట్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడదని ఉద్దేశంతో మేము వచ్చాము. వీడికి ప్రధానమంత్రి మోదీ అంటే మాకు చాలా గౌరవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అతని సభను సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాను. మాజీ సైనికులు అందరం, తెలంగాణ మాజీ అందరం కూడా. నమస్కారం, నా పేరు కిషోర్ బల్లా, నేను ఎయిర్ వెటరన్. ఈరోజు ఈ మహత్తరమైన కార్యానికి అటెండ్ అవ్వడానికి కారణం మా మోడీ గారి ఆయన వస్తున్నారని తెలిసి ఇవ్వడం జరిగింది, అంతే తప్ప మమ్మల్ని ఎవరిదో పిలిస్తే వచ్చింది కాదు. అలాగే ఎలాంటి పొలిటికల్ పార్టీ ఎలాంటి మీటింగ్ జరిగినా సరే మా ఎక్స్ సర్వీస్ మెన్ అంతా ఐక్యంగా ఒక చోటకు వస్తాము. వచ్చి మా విషయాలు మాకు రావాల్సిన హక్కుల కోసం కానీ, మాకున్న ప్రాబ్లమ్స్ కానీ వారి ముందు తీసుకెళ్ళడం కోసం మేము ప్రతి చోటకు వస్తాము. మాకు ఏ గవర్నమెంట్ అయితే సర్వింగ్లో ఉందో దానికి 100% మా సపోర్ట్ ఉంటుంది. మాకు గవర్నమెంట్ ఏదైనా కాదు, మాకు దేశ రక్షణ ఇంపార్టెంట్. మా దేశానికి ప్రగతి కోసం ఏ గవర్నమెంట్ అయితే ఎక్కువ చేస్తుందో ఆ గవర్నమెంట్కి మేము అన్ని విధాల సాయపడతాం, అంతే. అంతకంటే చెప్పవలసింది ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు ఈశ్వర్. నేను ఇండియన్ ఆర్మీ కోర్ ఆఫ్ సిగ్నల్స్లో 20 సంవత్సరాలు పనిచేసి కార్గిల్ యుద్ధంలో పాల్గొని 2004లో రిటైర్ అయ్యి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఇక్కడ మేమందరము ఎందుకు సమావేశమయ్యామంటే మోడీ గారు అంటే మాకు చాలా ఇష్టం. మోడీ గారి ఆధ్వర్యంలో మా భారతీయ సేనలకు దొరికినంత స్వేచ్ఛ మరి ఇంకెవరికి దొరకలేదు. అందుకే మోడీ అంటే మా దేవుడు. మోడీ వల్లనే ఈరోజు దేశం అభివృద్ధి పథంలో ఉన్నదంటే అతిశయోక్తి కాదు. కాబట్టి మేమందరం సైనికులం మోడీ పక్షం, భారతీయ జనతా పార్టీ పక్షంలో ఉన్నాం. కాబట్టి మేమందరం ఇక్కడ భారతీయ సేనలో ఉన్న ప్రతి ఒక్కరం, ఏ ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ ప్రతి ఒక్కరం ఇక్కడ పాల్గొన్నాము. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మోడీకి అండగా ఉంటామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు, నమస్కారం. నేను కర్నల్ స్వర్ణారెడ్డి. నేను ఆర్మీలో 30 ఏళ్ళు చేశాను. 30 ఏళ్ళు చేసిన తర్వాత లా చేసి ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గవర్నమెంట్కి సీనియర్ ప్యానెల్ కౌన్సిల్లో ఉన్నాను, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో. ఇంకొకటి, మన ఆపరేషన్ సింధూర్ది 1 ఇయర్ అయింది. ఆపరేషన్ సింధూర్లో 2 మహిళలు, వింగ్ కమాండర్ అండ్ లెఫ్టినెంట్ కర్నల్, వాళ్ళిద్దరు ఇదిలో ఈ సింధూర్ ఆపరేషన్ జరిగింది. 82 అవర్స్లో మన పాకిస్తాన్కి ధ్వంసం చేసి మన ఇండియాని కాపాడారు.